హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలు వెళ్ళకముందు నా మార్నింగ్ రొటీన్. పొద్దున్నే లేసేసి ఇలా తలకైతే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఇంకైతే డోర్ ఓపెన్ చేస్తే ఇంకా బయట చీకటిగానే ఉంది. ఎందుకంటే అప్పుడు టైం 5:40 అలా అవుతుంది. ఇంకా చీకటిగానే ఉంది. ఒకసారి అలా చూసేసి మళ్ళీ లోపలికి వచ్చేసి ఇంకా వంట రూమ్లో రాత్రి తిన్న గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. దాంట్లోనైతే ఇంకా క్లీన్ చేసేసుకోవాలి. ఈ రాత్రి అయితే క్లీన్ చేయడానికి నాకైతే అస్సలు అవ్వదండి. ఇక్కడైతే ముందు గ్యాస్ బండ మీద ఉన్న గిన్నెలన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే గ్యాస్ బండను అయితే క్లీన్ చేసేసుకుంటాను. గ్యాస్ను కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత అయితే గిన్నెలు అయితే తోముతాను. ఇప్పుడైతే రాత్రి మిగిలిన అన్నంని తీసేసి అది కూడా సింక్లో వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా. ఇంకా మిగతా పని అంతా నిదానంగా చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం అయితే నేను తొందరగా లేసానండి, ఎందుకంటే కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది. అందుకోసమే ఇక్కడైతే గ్యాస్ బండనంతా క్లీన్ చేసే ఒకసారి క్లాత్తో మొత్తం తీసేసి డస్ట్ అంతా తీసేసి తర్వాత కొంచెం వాటర్ చల్లేసి తుడుస్తాను. మీరు కూడా నాలాగేనా? ఎంతమంది పొద్దున్నే గిన్నెలు క్లీన్ చేస్తారో? నాకైతే నైట్ క్లీన్ చేయడానికి అస్సలు అవ్వదు. ఎందుకంటే మా పిల్లలు నేను పడుకుంటేనే పడుకుంటారు. అందుకోసమని ఇంకా వాళ్ళకు మళ్ళీ నిద్ర సరిపోదు నేను గిన్నెలు క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే అనేసి నేనైతే నైట్ చేయలేను. పొద్దున్నే చేసుకుంటాను ఎప్పుడైనా సరే. ఇక్కడైతే క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా వాటర్ చల్లేసి ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకుంటే క్లీనింగ్ పని అయిపోతుంది. ఇక్కడైతే వాటర్ అయితే చల్లేస్తున్నాను. ఇలా అయితే నేనైతే రోజు అయితే ఇట్లా గ్యాస్ బండ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. వెనకలున్న టైల్స్ అయితే వారానికి రెండు సార్లు అలాగైతే క్లీన్ చేస్తాను. నైట్ క్లీన్ చేస్తే ఒక్కోసారి ఇంట్లో బొద్దింకలు అవి ఉంటాయి కదా, అవి పారాడడం అలా జరుగుతుంది. పొద్దున్నే క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేసామంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అందుకోసమే నేనైతే పొద్దున్నే క్లీన్ చేసుకుంటాను. ఇక్కడైతే వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా స్పార్కిల్ లిక్విడ్ ఒకటైతే నేనైతే యూజ్ చేస్తానండి. ఈ మధ్యనే కొనుక్కున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. అందుకోసమే, అది కాక వాటర్తో క్లీన్ చేస్తే అంతగా క్లీన్ అవ్వదు కదా, అందుకోసమే కొంచెం లిక్విడ్ వేసి క్లీన్ చేస్తాను. మీలో ఎంతమంది నాలాగా ఇలా నైట్ కుదరకుండా పొద్దున్నే క్లీన్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకైతే నేను ఒక్కదాన్నే కాదు, నాలాగా చాలామంది ఉన్నారు అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఈరోజైతే టైల్స్ కూడా క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం టైం ఉంది. అందుకోసమే క్లీన్ చేసేసి ఇంకైతే టిఫిన్కి అయితే రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకైతే సింక్లో గిన్నెలన్నీ తీసేసి తర్వాత అయితే వంట చేసేస్తాను. నేనైతే ఏ పనైనా నిదానంగానే చేసుకుంటానండి. అయ్యో వాళ్ళు చేసేసుకుంటున్నారు, వీళ్ళు ఫాస్ట్గా చేసేసుకుంటున్నారు అన్న తొందర అయితే నేను ఎప్పుడు పడను. నాకు ఎంతవరకు అవుతుందో, నేను ఎంతవరకు చేసుకోగలనో చూసుకొని చేసుకుంటాను. గబగబా అట్లా టెన్షన్ పడి చేసుకోవడం వల్ల నాకైతే ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అందుకోసమే నేనైతే చేసుకోను. ఈరోజైతే ఇంకా తొందరగా లేసాను కదా, ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి ఎంత పని అవుతుంది అని ఆలోచించుకొని తర్వాత చేసుకుంటాను. ఇంకా బయటకు వెళ్ళే పని ఉందన్నాను కదా, కర్రీ కూడా చేయాలి. ఇక్కడైతే నిన్న క్లీన్ చేసిన గిన్నెలన్నీ సర్దేసి ఇంకైతే గిన్నెలైతే కడిగేస్తున్నాను. గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు కాబట్టి సింక్ నిండా కనిపిస్తున్నాయి, తక్కువే ఉన్నాయి. ఇక్కడైతే గిన్నెలు క్లీన్ చేయడం కూడా అయిపోయింది. ఇంకైతే సింక్ అయితే క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే టిఫిన్కి అయితే పెట్టేస్తాను. ఇంకైతే మార్నింగ్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, మా పిల్లలకైతే 7:50కి స్కూలు. సో నేనైతే 6:30కి స్టార్ట్ చేస్తే 6:57 అలా అవుతుంది వాళ్ళు లేసేసరికి. ఇంకా వాళ్ళు లేచి రెడీ అయ్యి టిఫిన్ తినేసరికి ఖచ్చితంగా టైం అయిపోతుంది. నేనైతే ఫస్ట్ లేస్తూనే నేను మొదట అనుకునేది ఫస్ట్ ఈ పనులు కాదండి, పిల్లల్ని ఇన్ టైంలో స్కూల్కి పంపించాలని. అందుకోసమే ఇక్కడైతే నేను గిన్నెలు క్లీన్ చేయడం మొత్తం అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత క్లీన్గా ఉందో. మొత్తం ఇలా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మొత్తం గిన్నెలు క్లీన్ చేసేసాను. గ్యాస్ స్టవ్, బండ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడైతే నైటు పెసర్లు నానబెట్టాను. పెసర్లు
అలసందలు, కొన్ని బియ్యం నానబెట్టాను పెసరట్టు కోసమని. ఎండల కాలం కదా, ఈ పెసర్ల వల్ల బాడీకి చలువ చేస్తుంది, ఇంకా మంచి హెల్తీ టిఫిన్ తిన్నట్టుగా ఉంటుంది అనేసి చేశాను. ఇక్కడైతే ఒకవైపు పచ్చడికి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకొక వైపు అయితే నానబెట్టుకున్న పెసర్లను మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలో వేస్తున్నానండి. పల్లీలు ఫస్ట్ నేనైతే చట్నీని పల్లీలు వేపి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దాంట్లో సాల్ట్ వేసి చేస్తాను. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నంకి కర్రీ కూడా చేసేస్తే పని అయిపోతుంది కదా, మళ్ళీ మనం వచ్చేసరికి లేట్ అయిపోతే హడావుడి ఉంటుంది. అందుకోసం ఇక్కడైతే ఆలు కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేనైతే మొత్తం డీటెయిల్గా చూపించడం లేదండి, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. అందుకోసమే నేను ఏం చేస్తున్నాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను. నేనైతే కూరలు తక్కువ మసాలాతోనే ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే మా పిల్లలు అన్నారు కదా, ఇంకా వాళ్ళు ఎక్కువ స్పైసీగా తినడం అంత మంచిది కాదు, మనకు కూడా అంత మంచిది కాదనేసి నేనైతే తక్కువగా కారము మసాలాలు తక్కువే వేస్తాను. మా పెళ్ళైన కొత్తలో అంటే పిల్లలు పుట్టకముందు మేమైతే స్పైస్ ఎక్కువగానే తినేవాళ్ళం. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోసం అని తగ్గించడం కూడా మంచిదే కదా, మన హెల్త్ బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా ఒక పక్క టీకి అయితే పెట్టేసుకున్నాను, తర్వాత కర్రీ కూడా అవుతుంది. ఇంకా నైట్ పాలు తోడు పెట్టాను, మంచిగా పేరుకుంది పెరుగు అయితే. ఇంకా పెసర్లు కూడా మిక్సీ పట్టేసాను, పిండి రెడీ, అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పెరుగు నైట్ తోడు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పొద్దున్న కల్లా చక్కగా పెడుతుంది, అలాగే నైట్ అన్నం మిగులుతుంది కదా, అది పొద్దున్నే పెరిగేసుకొని తింటే మంచిగా ఉంటుంది. అలాగే మనము పొద్దున్నే కూరలతో తినాలనిపించదు కదా. ఇంకైతే టీ రెడీ అయిపోయింది. ఇక్కడ మా ఇంకా ఇది ఒక పెద్ద టాస్క్ అండి, వీళ్ళు లేసేసరికి ఖచ్చితంగా ఒక 20 minutes పడుతుంది. ఇక్కడ ఒక పక్క టీ తాగుతూ వీళ్ళనైతే లేపుతాను. ఇంకా వీళ్ళను లేపి రెడీ చేయడం కూడా అయిపోయింది. ఇక్కడైతే ఇంకా వాళ్ళ కోసం దోశ అయితే వేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. కానీ మా పిల్లలైతే మాకు పచ్చ దోశ వద్దు, మాకు బియ్యం దోశే కావాలి అంటారు. కానీ వాళ్ళు తినమంటే మనం వదిలిపెట్టాం కదా. సో ఈరోజు వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇష్టం లేని టిఫిన్ చేసినప్పుడు ఇంకా ఇలాగే ఉంటుంది. వాళ్ళ నాన్నతో అయితే తినిపించేసుకొని ఇంకైతే స్కూల్కి అయితే బయలుదేరారు. ఇదిగో మా మేడం అయితే బయలుదేరింది. ఇక్కడైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసుకున్నాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.